హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇక మరికొద్ది నెలల్లో బీహార్లో ఎన్నికలు జరగనున్నాయి. అప్రాక్స్ నవంబర్ ఆర్ డిసెంబర్ ఆ టైంలో ఎన్నికల నోటిఫికేషన్ అయితే వెలువడనుంది. బీహార్లో ఎలక్షన్స్కు మొత్తం సర్వం సిద్ధమైంది. అన్ని పార్టీలు పోటాపోటీగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో 2 కూటమి పార్టీలు అయితే పోటీ చేస్తూ ఉన్నాయి. ఇటు ఎన్డీఏ అండ్ అటు మహాగఠబంధన్ ఉంది. ఎన్డీఏలో బీజేపీ, జేడీయూ అండ్ ఎల్జేడీ 3 పార్టీలు ఉండగా, అటు మహాగఠబంధన్ లో కాంగ్రెస్, ఆర్జేడీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి. మరికొన్ని చిన్న చితకా పార్టీలు ఆయా పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మెయిన్ గా అయితే ఈ 6 పార్టీలు అయితే బీహార్ లో పోటీ పడుతూ ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరించనుంది అనే విషయంలో చాలా సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో బీహార్ లోని కాస్ట్ కాంబినేషన్స్ ను చూసుకుని అక్కడ ఎవరు గెలుపొందే అవకాశం ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో ఈ ఛానల్ ను లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అంతేకాకుండా మా వీడియో ప్రతి నోటిఫికేషన్ మీ వద్ద వరకు రావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బీహార్లో మెయిన్గా ఆర్జేడీ అండ్ జేడీయూ పార్టీలు చాలా స్ట్రాంగ్ హోల్డ్ను కలిగి ఉన్నాయి. ఆర్జేడీ అటు ముస్లిం అండ్ యాదవ్ కాంబినేషన్తో ఓట్ బ్యాంక్ను కలిగి ఉంది. ముస్లిమ్స్ బీహార్లో 18% ఉండగా, అటు యాదవ్లు 14%, మొత్తం కలిపి 32% ఆర్జేడీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ గా ఉంది. ఇటు జేడీయూకి నాన్ యాదవ్ ఓబీసీలో బాగా పట్టు ఉంది. అంటే యాదవ్లు ఇప్పటి వరకు ఆర్జేడీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళంతా యాదవ్ కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి ఆ యాదవ్లు ఎక్కువగా ఆర్జేడీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో యాదవ్లను తీసేస్తే మిగిలిన బీసీ కులాలు అన్ని జేడీయూ చాలా స్ట్రాంగ్ హోల్డ్ కలిగి ఉంది వాటిలో. ఇక ఇటు బీజేపీ అగ్రకులాలు అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లలో చాలా పట్టు కలిగి ఉంది. ఇటు ఎల్జేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో, అంటే రాష్ట్రం మొత్తం ఎల్జేపీ విస్తరించలేకపోయినా కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని కమ్యూనిటీస్ ను బేస్ చేసుకుని ఆ పార్టీ కొన్ని స్ట్రాంగ్ బలమైన ఓటు బ్యాంక్ ను కలిగి ఉంది. మరి ముఖ్యంగా ఎక్కడైతే జేడీయూ స్ట్రాంగ్ హోల్డ్ కలిగి ఉందో అక్కడే ఎల్జేపీ కూడా స్ట్రాంగ్ హోల్డ్ కలిగి ఉంది. సో ఈ 3 పార్టీలు గనుక కూటమిలో కలిసి పోటీ చేస్తే, జేడీయూ అండ్ ఎల్జేపీ కనుక ఖచ్చితంగా కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుపొందే అవకాశం ఉంది. గత లోక్సభ ఎన్నికల్లోనే ఎల్జేపీ 5కు 5 సీట్లు గెలుచుకుంది అంటే ఈ కాంబినేషనే కారణం అంటారు విశ్లేషకులు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇటు మహాగఠబంధన్ కు ముస్లిమ్స్ అండ్ యాదవ్ కాంబినేషన్ ఉండగా, అటు ఎన్డీఏ కూటమికి అగ్రకులాలు అండ్ నాన్ యాదవ్ ఓబీసీస్ చాలా స్ట్రాంగ్ హోల్డ్ కలిగి ఉన్నారు. ఇక మిగిలిందంతా దళితులు, ఎస్సీ ఎస్టీలు మాత్రమే. వీరు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అన్నది ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారనుంది. వీరిని ఆకర్షించేందుకు ఇప్పటికే రాహుల్ గాంధీ కులగణన, కాస్ట్ సర్వే ఇటువంటివి తెరపైకి తెస్తూ ఉన్నారు. ఎలాగంటే బీసీలు అండ్ ఎస్సీ ఎస్టీలు చాలా వరకు నష్టపోతున్నారు దేశంలో. వీరికి అసలు ప్రాధాన్యత దొరకడం లేదు. అగ్రకులాలు వీరిని తొక్కేస్తూ ఉన్నారు. బీజేపీ కూడా అగ్రకుల పార్టీ కాబట్టి వీరిని తొక్కేస్తూ ఉంది. కాబట్టి తాము అధికారంలోకి వస్తేనే తాము వీరికి న్యాయం చేస్తాము, కాబట్టి మమ్మల్ని గెలిపించండి అని అటు రాహుల్ గాంధీ చెబుతూ ఉన్నారు. ఇటు మోదీ అండ్ టీం మాత్రం తామే ఎస్సీ ఎస్టీలకు సరైన న్యాయం కల్పిస్తాము, దేశానికి మొదటిసారిగా రాష్ట్రపతిని, పూర్తి స్థాయిలో రాష్ట్రపతిని ఎన్నుకునే అవకాశం వచ్చినప్పుడు మొదటిసారిగా ఎస్సీ అయిన రామ్నాథ్ కోవింద్ ను ఎన్నుకున్నాము, ఆ తర్వాత ఎస్టీ అయిన ద్రౌపది ముర్మును ఎన్నుకున్నాము. దీంతో పాటు తాము ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి అన్యాయము చేయబోమని బీజేపీ చెబుతోంది. అంతేకాకుండా హిందువులను విభజించే ప్రయత్నం కాంగ్రెస్ అండ్ మహాగఠబంధన్ చేస్తోంది. వారికి గనుక ఓటు వేస్తే మీరు ముస్లింలకు ఓటు వేసినట్లే, మీకు ఎటువంటి ప్రాధాన్యత దక్కకుండా ఓన్లీ ముస్లింలకు మాత్రమే వారు ప్రాధాన్యత ఇస్తారు అని ఇటు బీజేపీ చెబుతోంది. సో ఎస్సీ ఎస్టీలు కూడా తమకి ఓటు వేయాలి అని బీజేపీ వాళ్ళు చెబుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఎస్సీ ఎస్టీలను ఎవరు ఎక్కువగా లాగగలిగితే వారే ఈ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉందని చెబుతారు. అయితే ఇక్కడ 2 కూటమి పార్టీలకు కొన్ని తలనొప్పులు, కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఎన్డీఏ కూటమి గురించి మనం చూసుకుంటే, దేశంలో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు 2024 లోక్సభ ఎలక్షన్ లో బీజేపీ చాలా వరకు నష్టపోయింది. అంటే చాలా యూపీ లాంటి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న రాష్ట్రాల్లో కూడా చాలా వరకు సీట్లను కోల్పోయింది. సగానికి పైగా సీట్లను యూపీలోనే కోల్పోయింది. అటు రాజస్థాన్, మహారాష్ట్ర, ఇటు చాలా రాష్ట్రాల్లో కూడా కొన్ని సీట్లను కోల్పోతూ వచ్చింది బీజేపీ. సో ఈ క్రమంలో ఎన్డీఏలోని జేడీయూ పార్టీ బీజేపీకి కీలకంగా మారింది. జేడీయూ పార్టీకి ఉన్న 12 ఎంపీ సీట్లతో కేంద్రంలో ఆ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ మనుగడ సాగిస్తోంది అంటే అది రెండు పార్టీల సపోర్ట్ తోనే. ఓవైపు చంద్రబాబు ఉంటే మరోవైపు నితీష్ కుమార్ ఉన్నారు. సో నితీష్ కుమార్ కు గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చినా ఆయన్ని సీఎం చేయాల్సి వస్తుంది. మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో అంటే 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ను ఓసారి పరిశీలిస్తే
ఆ ఎలక్షన్స్ లో ఆర్జేడీకి 75, బీజేపీకి 74, అంటే ఒక్క సీటు తేడాతో రెండు పార్టీలు సరిసమానంగా ఉండగా ఇటు జేడీయూకు 43 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ జేడీయూ పార్టీ ఆర్జేడీతో మొదట కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నితీష్ కుమార్ సీఎం అయ్యాడు. ఆ తర్వాత ఆ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీలో కలిసి మళ్ళీ సీఎంగా ఉన్నారు. సో 43 సీట్లతోనే సీఎంగా ఆయన ఉన్నారు. అదేవిధంగా కేవలం 12 ఎంపీ సీట్లతో కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం నితీష్ కుమార్కు వచ్చింది. సో ఈ క్రమంలో నితీష్ కుమార్ ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు బార్గెన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికి బీజేపీ కానీ అటు ఎల్జేపీ కానీ అస్సలు ఒప్పుకునే అవకాశమే లేదంటారు విశ్లేషకులు. ఎందుకంటే జేడీయూ కనుక ఎక్కువగా పట్టుబట్టి ఎక్కువ సీట్లను తీసుకుంటే ఆ పార్టీకి గెలిచే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి. నితీష్ కుమార్ చాలా ఏళ్ల నుంచి సీఎంగా ఉండడంతో ఆయన గ్రాఫ్ కూడా చాలా వరకు పడిపోయింది. ఆయనను సీఎంగా యాక్సెప్ట్ చేసేవారు జస్ట్ 23% మాత్రమే ఉన్నారు. ఆయన కంటే ఇటు ఎల్జేపీ అధినేత అయిన చిరాగ్ పాస్వాన్కి 27% సీఎంగా యాక్సెప్టెన్సీ ఉంది. కాబట్టి నితీష్ కుమార్ను కనుక సీఎం చేస్తామని అంటే ఆయనకు వచ్చే సీట్లు, ఆయనకు ఎక్కువగా సీట్లు ఇచ్చినా కూడా ఆయన గెలుపొందే అవకాశం లేదని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు నితీష్ కుమార్కు చాలా తక్కువ సీట్లు కేటాయించి ఆయనను పక్క కూర్చోబెట్టాలి. దానిలో బీజేపీ కానీ ఇటు ఎల్జేపీ కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే దానిపైన ఈ ఎన్నికల్లో గెలుపోటములు అనేవి డిసైడ్ అవుతాయి. ఇటు మరోవైపు మహాగఠబంధన్లో కూడా ఇటువంటి ఇష్యూనే ఉంది. అదేమిటంటే కాంగ్రెస్ కీ రోల్ ప్లే చేస్తోంది ఇప్పుడు బీహార్లో. జనరల్ గా లాస్ట్ టైం జరిగిన లోక్సభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కు 99 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే 540కి పైగా ఉన్న లోక్సభ స్థానాల్లో జస్ట్ 99 సీట్లు మాత్రమే వచ్చినా కూడా కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీగా ఎన్నికయ్యారు. సో ఇప్పుడు ఆ పార్టీ తమదే దేశంలో చక్రం తిప్పుదాము అనే ఉద్దేశంతో ఉంది. సో ఆ పార్టీ తమకు ఎక్కువ సీట్లు కావాలి ఈసారి బీహార్లో. ఎందుకంటే మేము లాస్ట్ టైం లాగా ఒక తోక పార్టీగా ఉండేందుకు సిద్ధంగా లేము, మాకు ఎక్కువ సీట్లు ఇస్తేనే మేము మహాగఠబంధన్లో ఉంటాము అని బార్గెన్ చేయడానికి సిద్ధం అవుతుంది. కానీ సేమ్ ఇటు నితీష్ కు ఎటువంటి ఇబ్బంది అయితే ఉందో అటు కాంగ్రెస్ కు కూడా అటువంటి ఇబ్బందే ఉంది. దేశంలో కాంగ్రెస్ కు కొంత బలం పెరిగి ఉండవచ్చు గాక, కానీ బీహార్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. 2024లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ కు చాలా తక్కువ సీట్లు వచ్చాయి. జస్ట్ 4 సీట్స్ మాత్రమే వచ్చాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ కు బీహార్ లో ఇంకా బలం పెరిగినట్లు లేదు అని స్పష్టంగా అర్థం అవుతుంది. అయినా కూడా ఆ పార్టీ ఎక్కువగా సీట్లను లాగేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదే ప్రయత్నం యూపీలో కూడా లోక్సభ ఎలక్షన్స్ లో చేసినందువల్ల అటు చాలా ఇంకా విపక్షాలు ఇంకా ఎక్కువ సీట్లను పొందే అవకాశం ఉన్నా కూడా దాన్ని కోల్పోయాయి. ఇదే విషయాన్ని అటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా చెప్పారు. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు బార్గెన్ చేయడం వల్లే తాము ఇంకా తక్కువ సీట్లు గెలుపొందామని, లేకపోతే ఇంకా చాలా ఎక్కువ సీట్లు తమకు వచ్చేవని అన్నారు. కాబట్టి ఈసారి బీహార్ ఎలక్షన్స్ లో కూడా ఎన్ని ఎక్కువ సీట్లు కాంగ్రెస్ తీసుకుంటుంది అనే విషయం పైనే మహాగఠబంధన్ గెలుపు ఓటములు కూడా ఆధారపడి ఉండే అవకాశం ఉంది. సో దీన్ని మొత్తం ఓవరాల్ గా ఒక్కసారి చూసుకుంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అటు ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ కు ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏమిటంటే వీటికి కులపరమైన ఓట్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కానీ ఉన్న మైనస్ పాయింట్ అంతా ఇటు బీజేపీ వైపు ఉన్న జేడీయూ అటు మహాగఠబంధన్ వైపు ఉన్న కాంగ్రెస్ తోని ఈ రెండు పార్టీలకు మైనస్ పాయింట్స్ ఉన్నాయి. సో ఈ విషయంలో ఏ కూటమి ఎక్కువగా మేనేజ్ చేయగలుగుతుందో ఆ కూటమికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు విశ్లేషకులు. చూడాలి మరి ఈ మేనేజ్మెంట్ ను ఏ విధంగా చేస్తాయి. మరి కొద్ది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఏ విధంగా మేనేజ్ చేసి గెలుపొందే అవకాశం ఉంది అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.